ఐపీఎల్ పేరుతో వ్యాపారం చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో ఆర్సీబీ క్రీడాకారులను చూసేందుకు వచ్చిన యువతలో 11 మంది చనిపోవడం చాలా దారుణమని, ఈ ఘటనకు గల కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గత వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మ్యాచ్ పంజాబ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ పోరులో అమాయకులైన మధ్యతరగతి సామాన్య ప్రజలు యువత 11 మంది చనిపోవడం జరిగింది. మ్యాచ్ కారణంగా అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క వైఫల్యాల కారణంగా ఈ మ్యాచ్లో వెళ్ళిన క్రీడా అభిమానులు చనిపోవడం జరిగింది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈ ఐపీఎల్ యువతకి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, 100 రూపాయలు పే చేస్తే మనకి ఒక 6 కొడితే 5,000 వస్తుంది, 800 కడితే 10,000 వస్తుందని ఇలా ఒక మభ్యపెట్టి సామాన్య మధ్యతరగతి యువతని అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్ విద్యార్థులను నుంచి బలిపశువులు చేస్తుంది. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఈ క్రికెట్ ఒక క్రీడా రంగానికే కాదు వ్యాపార పరంగా జోదంగా చూస్తున్నారు. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. దీన్ని అరికట్టకపోతే అఖిల భారత యువజన సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఐపీఎల్ రద్దు చేసేందుకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.